హరే హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంలో నవవిధ భక్తుల గురించి నేర్చుకుంటున్నాం. మనం శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 5వ అధ్యాయము 23, 24 శ్లోకాలు. సో మనం చూసాం. నిన్న మనము నవవిధ భక్తుల్లో శ్రవణం గురించి మనము తెలుసుకున్నాము. ఈ రోజు మనం కీర్తనం గురించి చదువుకోవడం మొదలు పెడదాము. జయలక్ష్మి మాతాజీ కీర్తనము, సో పేజ్ నెంబర్ 196. సో కీర్తనంలో మీరు ఉపదేశింపబడినది వరకు చదవండి. ఆ తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు జాగృతము కావించుకొనుట వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి ప్రభుజీ? పేజ్ నెంబర్ 196 మాతాజీ. ఓకే, కీర్తనం కాడి నుంచి ఉపదేశం వరకు. కీర్తనం దగ్గర నుంచి ఉపదేశించబడినది వరకు తర్వాత పేజీలో హరేర్ నామా దగ్గర నుంచి మళ్ళీ కావించుకొనుట 198వ పేజీలో అక్కడ దాకా లక్ష్మీజీ మాత చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కీర్తనము. పవిత్ర నామ శ్రవణమును గూర్చి పైన వర్ణింపబడిన ఇక క్రమంలో రెండవది అయిన పవిత్ర కృష్ణనామ కీర్తనను గూర్చి తెలుసుకున్నట్టు యత్నించేదము.
నామకీర్తనమును బిగ్గరగా చేయవలెనని చెప్పబడినది. ప్రపంచమంతటను తిరగొచ్చు సిగ్గు విడిచి తాను భగవన్నామమును కీర్తించినట్లు నారదముని శ్రీమద్ భాగవతం నందు తెలిపి ఉన్నాడు. శ్రీ చైతన్యులు కూడా అదే రీతిగా ఉపదేశించి ఉండిరి. తృడాదపి సునీచేన తరోరేవ సహిష్ణునా అమానీన మానదేన కీర్తనీయ సదా హరి. గడిచిపో కన్నను ఎక్కువ అడుకవతో వర్ణించుచు వర్తించుచు తరువు వలె ఓర్పును కలిగి ఉండి ఎవరి నుండి గౌరవమును ఆపేక్షింపకయే ఎల్లరినూ గౌరవించుచు భక్తుడు ప్రశాంతముగా హరినామమును కొనసాగించగలరు. ఇటువంటి యోగ్యతలు హరినామ సంకీర్తనలను సులభముగా కావించగలవు. అట్టి దివ్యమైన కీర్తనను ఎవరినైనాను సులభముగా నిర్వహింపగలరు. మనిషికి శారీరకముగా అనర్హుడైనను ఇతరులతో పోల్చినచో నీచునిగా పరిగణింపబడినను భౌతిక యోగ్యతల లోపించియున్నను లేదా పుణ్యకర్మల దృష్ట్యా ఉన్నతుడు కాకపోయినను నామకీర్తనము అతనికి లాభకరము కాగలదు. పవిత్ర నామ సంకీర్తనం చేతనే మనిషి సులభముగా ఆధ్యాత్మిక పురోగతిని బడయును. కనుక ఉన్నత వంశం, జన్మము, ఉన్నత విద్య, సౌందర్యము, ఐశ్వర్యము, ఇతర పుణ్యఫలములు దానికి అనవసరము. విశేషంగా కలియుగమున జనులు అల్పాయువు కలవారు, అతి చెడు అలవాట్లు కలవారు, ప్రామాణిక కానటి భక్తి యోగ విధానములను అనుసరించుట పట్ల మొగ్గు చూపేడివారు అయ్యుందురని వేద సారస్వత మూలమును అగుచున్నది. అంతేగాక సదా వారు భౌతిక పరిస్థితులచే క్షోభితులై యుందురు, దాదాపుగా భాగ్యులై ఉందురు. ఇటువంటి పరిస్థితుల్లో యజ్ఞము, దానము, తపస్సు, క్రియ వంటి ఇతర దానములను ఏమాత్రము సాధ్యం కానట్టివి కనుకనే ఇట్లు ఉపదేశింపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలండి. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథా. ఈ కలహకపట యుగములో ముక్తికి ఏకైక సాధనము హరినామ సంకీర్తనమే. వేరు మార్గము లేదు. కేవలము హరినామ సంకీర్తనము చేత మనిషి ఆధ్యాత్మిక జీవనమును చక్కగా పురోగమించగలడు. జీవన సాఫల్యమునకు ఇదియే సర్వోత్త విధానం. ఇతర యుగములందును హరినామ సంకీర్తనము శక్తివంతమే అయినను విశేషముగా కలియుగమున అత్యంత శక్తివంతమై ఉన్నది. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. శ్రీకృష్ణనామ కీర్తనము చే మనుజుడు ముగ్ధుడై భగవద్ధామమును చేరగలడు. కనుక మనుజుడు ఇతర భక్తి విధానములను నిర్వహింపగల సమర్థుడైనను ఆధ్యాత్మిక జీవన పురోగతికి ప్రధాన పద్ధతిగా హరినామ సంకీర్తనను చేపట్టవలసి ఉన్నది. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్య జంతి హి సుమేధసః. సుమేధస్సులైన వారు ఈ పవిత్ర హరినామ సంకీర్తన పద్ధతినే తప్పక చేపట్టవలెను. ఈ విషయమున మనిషి నానా రకములైన సంకీర్తనలను, భజనలను కృత్రిమముగా కల్పింపక శాస్త్రములందు ఉపదేశింపబడిన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నేను నామకీర్తన్నే శ్రద్ధతో అనరింపవలెను. హరినామ సంకీర్తనము కావించినప్పుడు మనుజుడు దశ విధములైన అపరాధములను సావధానుడై త్యజింపవలసి ఉండును. మనిషి పలు విధములుగా ఘోరాపరాధి అయినను భగవన్నామమును ఆశ్రయించినచో అట్టి అపరాధమయ జీవనము నుండి బయటపడునని సనత్ కుమారుని ఉపదేశం వలన అవగతమగుచున్నది. అతడు 2 కాళ్ల పశువే అయినప్పటికీ నామాశ్రయమున ముక్తుడు కాగలడు. కనుక అతడు అట్టి పవిత్ర హరినామం పట్ల అపరాధము జరుగనట్లుగా సావధానుడై ఉండవలెను. ఆ అపరాధములు ఇట్లున్నవి: 1. పవిత్రమగు హరినామ మహిమను ప్రచారము చేయుటయందు నియుక్తుడైన వైష్ణవుని నిందించుట. 2. శివాది ఇతర దేవతల నామములు భగవన్నామంతో సమానమని భావించుట. ఎవ్వడునూ భగవంతునికి సమానుడు కాని అధికుడు కాని కాడు. 3. గురుదేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట. 4. వేద సారస్వతమును మరియు వేద సారస్వతమునకు అనుగుణంగా వ్రాయబడిన గ్రంథములను నిందించుట. 5. హరినామ మహత్యము అతిశయోక్తి అని వ్యాఖ్యానించుట. 6. హరినామమును తప్పుగా వివరించుట. 7. నామబలముపై
పాపమునకు ఒడిగట్టుట. 8 హరినామ కీర్తనను పుణ్యకార్యముతో పోల్చుట. 9 హరినామ సంకీర్తనమును గూర్చిన అవగాహనము ఏమాత్రము లేనటి వ్యక్తికి నామమహిమను బోధించుట. 10 ఈ శాస్త్రోపదేశములన్నింటినీ వినిన తరువాతను హరినామ సంకీర్తనము పట్ల దివ్యానురాగమును జాగృతము కావించుకొనకుండుట. ఈ అపరాధముల ఈ అంతే మాతాజీ, అపరాధములలో అంతే దేని అంతే అంతే మాతాజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, మీరు ఈ అపరాధములలో దగ్గర నుంచి తప్పక కావింపవలెను వరకు చదవండి. ఈ అపరాధములలో దేనికిని ప్రాయశ్చిత్త మార్గము లేదు కనుక నామాపరాధి అయిన వాడు రోజుకు 24 గంటలు హరినామ కీర్తనయే చేయవలెనని ఉపదేశించబడినది. నిరంతర హరినామ కీర్తనము అతనిని అపరాధముల నుండి విముక్తిని కావించగలదు. పిమ్మట అతడు క్రమముగా విశుద్ధ నామ కీర్తనము చేయగలిగిడి దివ్య పదమును చేరి భగవత్ ప్రేమను వృద్ధి కావించుకొనగలడు. మనుజుడు అపరాధములు చేయుచున్నప్పటికీ నామకీర్తనమును కొనసాగించవలెనని ఉపదేశించబడినది. అనగా పవిత్ర హరినామ కీర్తనయే అతనిని అపరాధరహితునిగా చేయగలదు. వైష్ణవుని ఎడ అపరాధము కావించిన వాడు అతనికి శరణుజొచ్చి క్షమాపణ వేడవలెనని నామకౌముది అను గ్రంథమును తెలుపబడినది. అట్లే నామాపరాధము కావించిన వాడు ఆ హరినామమునే ఆశ్రయించి అపరాధముల నుండి ముక్తుడు కావలెను. ఈ సందర్భమున దక్షుడు శివునితో పలికిన విషయము ఇట్లున్నది: నేను నీ మహిమము నెరుగక సభలో నీ ఎడ అపరాధమునర్చితిని. అయినను కరుణాహృదయుడైన నీవు నా అపరాధమును పట్టించుకొనలేదు. పైగా నిన్ను నిందించిన కారణమున నేను పతనము చెందుచుండగా కరుణతో గాంచి నన్ను కాపాడితివి. నీవు మహనీయుడువు. దయతో నన్ను క్షమించి నీ మహాగుణములను గాంచి సంతృప్తి చెందనిమ్ము. అయుక్త కులైరు పాస్యమానం మరియు నివృత్త తరైరుప గీయమానాద్ వంటి నామా మహిమ గానము చేయుటకు కోరికలను అర్పించుటకు మనిషి వినమ్ర భావము కలవాడై ఉండవలెను. నామాపరాధముల నుండి ముక్తుడగుటకు అతడు నామ మహిమ గానమును తప్పక కావింపవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న మనము శ్రవణం గురించి నేర్చుకున్నాము. సో ఈ రోజు మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో మనకి కీర్తనం గురించి చెప్తున్నారు అన్నమాట. శ్రవణం తర్వాత చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి? రెండవది కీర్తనము. కీర్తనము అంటే కనుక ఏమిటి మనందరికీ కూడా తెలుసు. సో కీర్తనము అంటే కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని మనము జపించడము. అది కూడా ఎలా జపించాలి? ఏదో మన మనసులోనో లేకపోతే కనుక మనలో మనము చెప్పుకోవటం కాదు. ఎలా చేయాలి? ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని బిక్కరగా అందరికీ వినబడేలాగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని చేయాలన్నమాట. సో ఎవరు చేశారు ఈ విధంగా అని అంటే కనుక నారదముని ఈ విధంగా చేశారు. మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఆయన యొక్క భగవద్నామాన్ని అందరికీ కూడా ఆయన ప్రచారం చేశారు. అది నారద బాలుడి కింద ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత మళ్ళీ ఆయన నారదముని కింద అయిన తర్వాత కూడా అదే పని ఆయన చేయడం జరిగింది అన్నమాట. సో మరి యొక్క హరే కృష్ణ మహామంత్రం చెయ్యాలి, జపించాలి అని అంటే కనుక ఏంటంటే కనుక మనది ఇస్కాన్ ఏంటంటే కనుక సంకీర్తన మూవ్మెంట్ అన్నమాట, సంకీర్తన యజ్ఞం అన్నమాట. సో చైతన్య మహాప్రభు దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయంలో తర్వాత వచ్చేదంతా కూడా చైతన్య మహాప్రభు తర్వాత అంతా కూడా ఈ యొక్క సంకీర్తన మూవ్మెంట్ అన్నమాట, సంకీర్తన యజ్ఞం అన్నమాట. సో ఈ యొక్క సంకీర్తన యజ్ఞంలో మరి నాకు సంకీర్తన చేయమంటున్నారు, సో ఇన్ని మాలలు చేయమంటున్నారు, నాకు చెయ్యాలనిపించట్లేదు, ఏదో ఒక అరగంట చేస్తున్న తర్వాత మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. సో అని మనకి కంటిన్యూస్ గా సంకీర్తన చేయాలంటే కనుక మనకి కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదు అంటే కనుక మనము చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఇచ్చినటువంటి ఆ యొక్క సూత్రాలను మనం పాటించట్లేదు కాబట్టి. అందులో 3వ శ్లోకంలో వచ్చేటువంటి యొక్క ఉపదేశం ఏమిటి అంటే కనుక తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణువ అమానీనా మానదేన కీర్తనీయ సదాహరి.
కీర్తనీయ సదాహరి. సదా అంటే కనుక ఎప్పుడు, కీర్తనీయ అంటే కనుక కీర్తించడం. ఎప్పుడు కూడా ఈ యొక్క ఆ హరినామాన్ని కీర్తించాలి అని అంటే కనుక మనం కీర్తించలేము. ఎప్పుడు కీర్తించలేము అని అంటే కనుక మనము ఈ యొక్క అణుకువ అనేటువంటిది లేకపోతే కనుక కీర్తించలేము. మరి ఎప్పుడు కీర్తించగలము ఈ యొక్క హరినామాన్ని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కీర్తించగలము అంటే కనుక మనము ఒక గడ్డిపోచ కంటే కూడా మనం చాలా తక్కువగా ఉన్నాము అనేటువంటి భావన కలిగి ఉండాలన్నమాట. గడ్డిపోచ ఉంటుంది, మనం చూస్తాం. ఎవరైనా గడ్డిపోచను తొక్కారనుకోండి, మళ్ళీ అది పైకి లేస్తుందా? ఏమీ లేవదు, అలాగే ఉంటుంది. అలాగే వైష్ణవుడు భక్తుడు కూడా భక్తిలో ఇంకా ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఏంటంటే కనుక ఈ విధమైనటువంటి అణకువని తెచ్చుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే అతనికి గౌరవం ఇవ్వలేదనుకోండి, అయ్యో నేను ఎంత గొప్ప సాధువుని, లేకపోతే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను, నేను పలానా చోటకి వెళ్తే కనుక అందరూ లేచి నిలబడలేదు, లేకపోతే కనుక పలానా వాడు లేచి నిలబడలేదు, కనీసం నాకు దండవత ప్రణామాలని కూడా చెప్పలేదు అని చెప్పేసి అనుకోకూడదు అనమాట. సో భక్తుడు ఆ విధంగా అనుకోకూడదు. నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, అగౌరవం చేసినా సరే కూడా పర్వాలేదు, కానీ నేనేం చేస్తాను, అందరికీ కూడా నేను గౌరవాన్ని ఇస్తాను, అమానీన మానదీన. సో ఆ విధంగా ఎవరైతే కనుక ఆ స్థాయికి వెళ్ళగలుగుతారో వాళ్ళే 24 గంటలు కూడా శ్రీహరి యొక్క నామాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారన్నమాట. అదే మనకి ఆ నామాన్ని 24 గంటలు తీసుకోవడానికి వచ్చేటువంటి అర్హత అన్నమాట. మరి ఎవరు తీసుకోవచ్చండి ఈ యొక్క నామాన్ని అని అంటే కనుక, నామాన్ని తీసుకోవడానికి ఎవ్వరికి కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. అంటే కనుక వీళ్ళే తీసుకోవాలి, ఈ కులంలో పుట్టిన వాళ్ళే తీసుకోవాలి, చదువు ఉన్న వాళ్ళే తీసుకోవాలి, అందంగా ఉన్న వాళ్ళే తీసుకోవాలి, ఈ జాతిలో పుట్టిన వాళ్ళే తీసుకోవాలి, అలాంటివి ఏవి కూడా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎవరైనా సరే ఈ యొక్క హరినామాన్ని తీసుకోవచ్చు. భౌతిక యోగ్యతలు లేకపోయినా, పుణ్యకర్మలు లేకపోయినా, మంచి అందంగా లేకపోయినా, శరీరం లేకపోయినా, ఏ విధంగా అయినా సరే, ఎలా ఉన్నా సరే, ఎవరైనా సరే ఈ యొక్క హరినామాన్ని తీసుకోవచ్చు. ఈ యొక్క హరినామాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది, ఎవరికి కూడా ఉన్నత విద్యలు కూడా అవసరం లేదు, ఉన్నత జన్మ అవసరం లేదు, సౌందర్యం అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, పుణ్యఫలాలు అవసరం లేదు. ఎవరైనా సరే ఒక హరినామాన్ని తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే కనుక మనకి కలియుగంలో శ్రీమద్ భాగవతం చెప్తుంది 12వ స్కందంలో. సో అల్పాయుష ప్రాయేణ మంద భాగ్య మంద సుమందమతయు మంద భాగ్య ఉపాహృత. సో ఏంటి కలియుగంలో యొక్క లక్షణాలు ఏమిటి, వీళ్ళకి ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది, అల్ప ఆయుష్. సో ఇంకోటి వీళ్ళ యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళ యొక్క బుద్ధి ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి అదృష్టం ఎలా ఉంటుంది, చాలా దురదృష్టవంతులు వాళ్ళు. సో వాళ్ళకి శారీరక సామర్థ్యం ఏమైనా ఉంటుందా, వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క భౌతిక పరిస్థితుల చేత వాళ్ళు ఎప్పుడు కూడా బాధలు పడుతూనే ఉంటారు, ఏదో ఒక బాధలు. ఇంచుమించు అందరూ కూడా దురదృష్టవంతులే అయి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనము యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చేయాలంటే కనుక చాలా కష్టం అన్నమాట, మనం చేయలేం. ఎందుకంటే అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి, శ్రమతో కూడుకున్నటువంటివి, చాలా శ్రద్ధగా చేయాల్సినటువంటివి అన్నమాట. అవన్నీ కూడా మనం చేయలేం అన్నమాట. సో కాబట్టి మనకి చైతన్య మహాప్రభువులు ఈ యొక్క యుగంలో మనకేమి ఇచ్చారు, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యథా. సో ఇక కలియుగంలో ఏమిటి, మనకి హరే ముక్తికి సాధనం ఏమిటి, ఏకైక సాధనము ఈ యొక్క హరినామ సంకీర్తనం మాత్రమే. అది తప్పితే కనుక వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు అని చెప్తున్నారు. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక కలియుగంలో చాలా చాలా తేలిక అన్నమాట. అది కూడా చైతన్య మహాప్రభు అవతరించిన దగ్గర నుంచి 10,000 సంవత్సరాలు ఏమిటి అంటే కనుక గోల్డెన్ పీరియడ్ అన్నమాట. సో కలియుగంలో కూడా మళ్ళీ సేల్ పీరియడ్. సో ఎవరైతే కనుక ఈ యొక్క సేల్ పీరియడ్ లో కరెక్ట్ గా హరినామ సంకీర్తనం చేస్తారో, భక్తి చేస్తారో, వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, ముక్తిని పొందగలుగుతారు అన్నమాట. అందుకే ఏం చెప్పారు, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. సో శ్రీకృష్ణ యొక్క నామాన్ని కేవలం తీసుకుంటే కనుక ప్రతి మనుషుడు కూడా ఏమవుతాడు, భగవద్ధామానికి చేరుకోగలుగుతాడు అన్నమాట. సో ఎవరు చేస్తారు ఈ యొక్క కలియుగంలో అంటే కనుక మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది 12వ స్కందంలో, యజ్ఞై సంకీర్తన ప్రాయ
యజంతి సుమేధస. ఎవరైతే కనుక ఇంటెలిజెంట్, చాలా బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని వాళ్ళు చేపడతారన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క నామాల్ని చేయమన్నారు కదా అని చెప్పేసి ఏదో మనకి ఇష్టం వచ్చినట్లు ఆ పాటలన్నీ కూడా మనం రాసేసుకుని, మొన్న నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు చూశాను అనమాట. అక్కడ దేవుడి పాటలు ఏవో పెట్టారనమాట, ఒక అతను వెళ్తుంటే కారులో. సో ఏదో ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు వాళ్ళు ఆ పాటలు, మిగతా వేరే దేవీ దేవతల గురించి అది. బట్ ఏంటంటే ఆ పాటల్లో వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏం అర్థము అంటే కనుక నేను వినలేకపోయాను అనమాట. వెంటనే ఆ పాట తీసేరా బాబు అని చెప్పాను. ఆ విధంగా రాస్తున్నారు. అది విన్న వాళ్ళు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి అనుకుంటారు అనమాట. అలాగా మనకి సొంతంగా మన ఇష్టం వచ్చినట్లు మనం ఏమి కృత్రిమంగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఏం చెప్పారు మనకి శాస్త్రంలో చెప్పారు కదా, కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పినట్లు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామాన్ని తీసుకుంటే మాత్రం మనకి చాలన్నమాట. మామూలుగా అయితే గనక మనకి భగవంతుడికి, కృష్ణుడికి ఏమైనా మనం అపరాధం చేస్తే గనక ఏం చేయాలి, మనము ఈ యొక్క నామం యొక్క ఆశ్రయం తీసుకోవాలన్నమాట. సో వైష్ణవుడికి ఎవరికైనా సరే అపరాధం చేస్తే కనుక ఏం చేస్తాం మనం, ఆ వైష్ణవుడి యొక్క ఆశ్రయం తీసుకోవాలి, క్షమించమని అడగాలి. అలాగే మనం నామ అపరాధం చేస్తే కనుక ఏం చేయాలి, ఎవరి ఆశ్రయం తీసుకోవాలి ఇంకా, ఎందుకంటే కనుక భగవంతుడి యొక్క నామంలోనే మొత్తం శక్తులన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని మనం నామ అపరాధం చేస్తే కనుక ఏం చేయాలి, మళ్ళీ మనము ఆ యొక్క నామం యొక్క ఆశ్రయమే మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మొత్తము నామ అపరాధాలు ఏవైతే ఉన్నాయో 10 రకాలైనటువంటి నామాపరాధాలు మనకి చెప్పారనమాట. సో ప్రతిరోజు కూడా జపం చేసే ముందు మనం యొక్క నామ అపరాధాలు చదువుకోవాలన్నమాట. సో మనకి టెంపుల్ కి వెళ్తే కనుక ఇస్కాన్ టెంపుల్లో తులసి ఆరతి అయిన తర్వాత, మంగళారతి అయిన తర్వాత ఈ యొక్క నామ అపరాధాలని చదువుతారనమాట. సో చదవటమే కాదు, వీటిని గుర్తు పెట్టుకోవడమే కాదు, మనము ఈ యొక్క నామ అపరాధాలు చేయకుండా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ప్రయత్నించాలన్నమాట. నామాపరాధాలు చేస్తూ మనం ఎన్ని సంవత్సరాలు హరే కృష్ణ మహామంత్ర జపం చేసినా సరే ఏమవుతుంది, మనకి ఆ యొక్క నామం యొక్క రుచి అనేటువంటిది రాదు. మనకి భక్తిలో మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. ఎలా ఉంటుందంటే కనుక, మనము ఒక తడి బట్ట తీసుకొచ్చాము, దాని మీద నీళ్లు పోస్తూనే ఉన్నాం. గడ్డి తీసుకొచ్చాం, గడ్డి మీద నీళ్లు పోస్తూ ఉన్నాం, ఇంకో పక్క నుంచి మనము నిప్పు పెడుతూ ఉన్నాం. అది అంటుకుంటుందా గడ్డి? నిప్పు అంటుకోదు, అది ఎన్నాళ్ళైనా సరే అంటుకోదు అది. అలాగే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తూ ఉన్నాం, జపం చేస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ ఏంటంటే మాకు ఆ నామంలో టేస్ట్ రావట్లేదండి, ఆ నామంలో రుచి రావట్లేదు మాకు అని అంటే కనుక దానికి కారణం ఏమిటి, ఈ యొక్క నామాపరాధాలు మనం చేస్తున్నామా లేదా అని చెప్పి మనము చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మొత్తం 10 రకాల నామాపరాధాలు కూడా చెప్పారు. మళ్ళీ 11వ నామాపరాధం కూడా ఒకటి ఉంటుంది, అది కూడా మనం చెప్పుకుందాం. సో ముందుగా ఏంటంటే కనుక, ఎవరైతే కనుక హరినామాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవితాన్ని అంతటినీ కూడా నామ ప్రచారానికి, భాగవత ధర్మ ప్రచారానికి ఎవరైతే కనుక వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేశారో అటువంటి వైష్ణవులని మనము నిందించకూడదు. ఎవరైతే వైష్ణవులు ఎవరైతే ఉన్నారో అటువంటి వైష్ణవులు ఎవరిని నిందించకూడదు. బట్ ఎవరైతే పర్టికులర్ గా ఎవరైతే కనుక ప్రచారంలో ఉన్నారో వాళ్ళని అస్సలు నిందించకూడదు అన్నమాట. రెండవ నామాపరాధం ఏమిటి అంటే కనుక, శివుడు మిగతా దేవతలను అందరినీ కూడా మనము విష్ణువు లేదా కృష్ణుడితోటి సమానము అని చెప్పి భావించకూడదు అనమాట. సో అసమ ఊర్ధ్వ, ఆయనతో పాటు సమానంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆయన కంటే ఊర్ధ్వ పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరు. మూడవది ఏమిటి, గురువు గారు చెప్పినటువంటి ఆజ్ఞని మనం పాటించాలి తప్పకుండా. గురువు గారు చెప్పినటువంటి ఆజ్ఞని మనం ఉల్లంఘిస్తే కనుక ఏమవుతుంది, వెంటనే మనకి చాంటింగ్ లో తేడా వచ్చేస్తుంది, చాంటింగ్ లో మనకి జపంలో తేడా వచ్చేస్తుంది. అదే విధంగా యొక్క వేదాలకు సంబంధించినటువంటి పురాణాలు, అదే విధంగా దానికి సంబంధించినటువంటి వేదాంత సూత్రాలు, దానికి అనుగుణంగా రాసినటువంటి గ్రంథాలని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అవి ఎలా రాశారు, ఇలా రాశారు, అందులో అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది అని చెప్పేసి మనము ఎప్పుడు కూడా ఆ యొక్క గ్రంథాలని నిందించకూడదు. ఇంకొకటి, ఇంకా హరినామ మహత్యం గురించి ఎవరైనా చెప్తున్నారు అని అంటే కనుక
మనం అనకూడదు అనమాట. చాలా ఎక్కువ చెప్తున్నారు, అంత లేదులే, అంత ఉండదులే అని చెప్పని అనుకోకూడదు. ఆ బయటికి చెప్పడమే కాదు, మన మనసులో కూడా అనుకోకూడదు అనమాట. ఏదో హరినామం అప్పుడెప్పుడో ఎవరికో పనిచేసింది, అందరికీ పనిచేస్తుందా లేదా అని కూడా అనుకోకూడదు మనం. సో ఎవరికైనా సరే పని చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కనుక ఇక హరే కృష్ణ మహామంత్రానికి మన ఇష్టం వచ్చినట్లు దానికి అర్థాన్ని చెప్పడం అన్నమాట. సో హా అంటే ఇది, రి అంటే ఇది, అలా అలాగా ఇష్టం వచ్చినట్లు మనము సొంత కవిత్వంతో అలాగా తప్పుడు వ్యాఖ్యానం చెప్పడం అన్నమాట. ఏడవది ఏమిటి అని అంటే కనుక నామబలం పైన మనము పాపాలు చేయడం అన్నమాట. యాక్చువల్ గా మనకి శాస్త్రాల్లో చెప్తారనమాట, మనము కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని ఎటువంటి అపరాధాలు లేకుండా చేయగలిగితే కనుక ఏమవుతుంది, మనము ఇప్పటిదాకా చేసినటువంటి పాపరాశులే కాకుండా ఇంకా భవిష్యత్తులో మనం ఎన్నో చెయ్యగలిగేటువంటి పాపరాశుల కంటే కూడా ఎక్కువగా మొత్తం ఏం చేస్తుంది, ఈ యొక్క నామము అంత శక్తివంతమైనటువంటిది కాబట్టి మొత్తం అన్నిటిని కూడా నాశనం చేసేస్తుంది. ఎలా అయితే కనుక అగ్ని ఉందనుకోండి, అగ్ని ఏమవుతుంది, దూది పింజి ఉందనుకోండి, దాన్ని ఏం చేసేస్తుంది, మొత్తం భస్మం చేసేస్తుంది అలా. అదే విధంగా యొక్క హరే కృష్ణ మహామంత్రానికి అంతటి శక్తి ఉందన్నమాట. మొత్తం అంతా కూడా మనం ఫ్యూచర్ లో చెయ్యలేనంత పాపాలను కూడా నాశనం చేసేస్తుంది అన్నమాట. కానీ కొంతమంది ఎలా ఉంటారు అని అంటే కనుక, ఓ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే పాపాలు పోతాయి కదా, అయితే నేను జపం చేస్తా, జపం చేస్తే నా పాపాలు పోతాయి కదా, అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తా, ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి పాపాలు చేసి వస్తాను. అప్పుడు పాపాలు వచ్చినాయి కదా, మళ్ళీ ఆ పాపాలు నేను హరే కృష్ణ మహామంత్రం జపం చేసి అట్లని పోగొట్టేసుకుంటాను. సో ఈ విధంగా మనము చేయకూడదు అన్నమాట. సో ఆ విధంగా చేస్తే కనుక అది నామ అపరాధం అన్నమాట. ఒకవేళ కనుక మనము అకస్మాత్తుగా తెలియకుండా అనుకోకుండా ఏదైనా పాపం జరిగితే కనుక అది వేరే విషయం. బట్ మనం ఇంటెన్షనల్ గా కావాలని చెప్పి తర్వాత హరే కృష్ణ మహామంత్రం ఉంది కదా నా దగ్గర, ఈ పాపం చేసినా సరే దాంతో నేను ప్రక్షాళన చేసేసుకోవచ్చు అనేటువంటి భావన మనం పెట్టుకోకూడదు అనమాట. తర్వాత ఏమిటి, ఒక హరే కృష్ణ మహామంత్రాన్ని ఏంటంటే కనుక వేదాల్లో మనకి చెప్పినటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో వాటితోటి మనం పోల్చకూడదు అనమాట. ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కనుక యొక్క నామ సంకీర్తనం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తికి యొక్క నామ మహిమల్ని బోధించడం అన్నమాట. ఏమవుతుంది, ఈ విధంగా చేస్తే గనక వాడు ఏం చేస్తాడు, దూషిస్తాడు అనమాట. అలా ఎలా అవుతుంది, వీళ్ళు ఇల్లాజికల్ అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. సో అప్పుడు ఏమవుతుంది, వాడు నామాపరాధం చేయటమే కాదు, మనం వాడికి చెప్పాం కాబట్టి మనం కూడా నామాపరాధం చేసినట్టు అవుతుంది అనమాట. తర్వాత ఇంకా 10వది ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కనుక ఈ యొక్క శాస్త్రోపదేశాలన్నీ కూడా విన్న తర్వాత కూడా మనం ఇంకా భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని అలాగే ఉంచుకోవడము, భౌతిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి అని చెప్పి ప్రయత్నించకపోవడము, ఇవి మొత్తము 10 రకాలైనటువంటి నామాపరాధాలు. 11వ నామాపరాధం ఇంకొకటి ఉంది. ఏమిటది అంటే కనుక నామజపం చేసేటప్పుడు మనము అటెన్షన్ గా శ్రద్ధతోటి ఆ యొక్క నామజపాన్ని చేయకుండా ఉండడం. సో మనం అనర్థాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్అటెంటివ్ చాంటింగ్ చేసేటప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాన్ని వదిలేస్తాం అనమాట. అలాగా అక్కడికి వెళ్ళిరా, కాసేపు ఆ ప్లేస్ లోకి వెళ్ళి తిరిగిరా, లేకపోతే ఇక్కడికి వెళ్ళి తిరిగిరా అని చెప్పి దాన్ని వదిలేస్తాం అనమాట. మనసు అలా వదలకూడదు, అటెంటివ్ చాంటింగ్ చేయాలి. సో నోటితోటి మన నామం చెప్పాలి, నామం చెప్పడమే కాకుండా చెప్పిన నామాన్ని మనం వినాలన్నమాట. సో ఇందులో మనసుని ఇన్వాల్వ్ చేయకూడదు. అదేం చెప్తుంది, మనకి రకరకాల ఐడియాలు ఇస్తుంది అనమాట. రేపొద్దున ఈ పని చేయి, ఆ పని చేయి, లేకపోతే కనుక నిన్న నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పలానా వాడు నిన్ను ఈ మాట అన్నాడు గుర్తుందా లేదా, సో పలానా పని చేయటం మర్చిపోయావు లేదా, నీ ఇంట్లో వాళ్ళు ఇది చెప్పారు, లేకపోతే పలానా అది కొనాలి, ఇది ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మనసు ఏంటి మనల్ని డైవర్ట్ చేయడానికి రకరకాల థాట్స్ ఇస్తుంది అనమాట. కానీ ఏం చేయాలి, మనము ప్రతిసారి కూడా మనం ఏం చేయాలి, మనసుని పట్టించుకోకూడదు, దాన్ని వదిలిపెట్టేయాలి. చెప్పావు కదా, ఓకే తర్వాత చూస్తానులే, ఇప్పుడు ప్రస్తుతానికి కుదరదు, గంట సేపు నేను బిజీ, కృష్ణుడికి టైం ఇచ్చేసాను నేను, ఆ పని తప్పితే నేను ఏం పని చేయను, గంట తర్వాత నువ్వు రా, అప్పుడు నీ ఐడియా నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి పక్కన పెట్టేయాలి. సో అలాగా నామం మనము చాలా శ్రద్ధగా మనము నామం చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే కనుక నామం చెప్పమన్నారు కదా అని చెప్పేసి బయటికి గొప్ప గొప్పగా గట్టిగా గట్టిగా అరవడం కాదనమాట.
సో మనం గట్టిగా చెయ్యాలి, కానీ ఏంటంటే కనుక రెండు రకాలు ఉంటాయి. ఒకటి, బయట వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు మనం ఒక రకంగా మాట్లాడతాం. ఒక్కొక్కసారి ఎవరు లేరు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం మనము, మనలో మనమే మాట్లాడుకుంటాం కొంచెం మెల్లిగా. బయటే మాట్లాడతాం, బయట ఎవరైనా మనకు పక్కన ఉంటే వినబడుతుంది వాళ్ళకి. కానీ ఏంటంటే కనుక మనలో మనం మాట్లాడుకోవడానికి కొంచెం తక్కువగా మాట్లాడుకుంటాం కదా. సో ఇలా చేద్దాం అని చెప్పి అనుకుంటాం కదా, అలా సైలెంట్ గా. సో అలాగ మనం ఈ యొక్క నామ జపం చేయాలి, మనకు మనం చెప్పుకోవాలన్నమాట. చెప్పుకుని మనం వింటూ ఉండాలన్నమాట. సో ఇంకా ఏమిటి మనకి, ఇదే విధంగా 24 గంటలు కూడా నామజపం చేయాలన్నమాట. ఏదో 16 మాలలు చేసాము అయిపోయింది నాకు అని చెప్పి పక్కన పెట్టేయకూడదు అనమాట. సో మనం అపరాధాలు చేస్తూ ఉన్నా సరే ఏం చేయాలి, మనం వదిలిపెట్టకూడదు. నేను ఇంకా అపరాధాలు చేస్తున్నాను కదా, సో అపరాధాలన్నీ పోయిన తర్వాత అప్పుడు వచ్చి నామం జపం చేస్తాను అంటే కనుక అది ఎప్పుడు కూడా జరగని పని అన్నమాట. సో ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా యొక్క నామ జపాన్ని మనము ఇంకా చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ చేస్తూ ఉంటే, ఎలా అయితే కనుక మనం వేపాకు తింటే కనుక మొదట్లో చేదుగా ఉంటుంది మనకి, కానీ ఏంటి, తింటూ తింటూ ఏమవుతుంది, అది తీగ అవుతుంది అన్నమాట. అలాగే మనము వేపాకు అంటే అంత టేస్ట్ ఉండదు, కానీ పెద్ద ఉసిరికాయ తింటే కనుక అది తెలుస్తుంది అందరికీ కూడా, అది ఎక్కువ తినుంటాం. సో అదేమవుతుంది, పెద్ద ఉసిరికాయ తింటే కనుక మొదట్లో చాలా చేదుగా ఉంటుంది మనకి, కానీ ఏమవుతుంది తర్వాత నోరంతా కూడా కాసేపటికి తీగ అయిపోతుంది. అది మంచినీళ్ళు తాగితే కనుక నోరంతా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. సో అలాగే మనం కూడా యొక్క నామాన్ని తీసుకుంటూ 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 ఉంటే కనుక ఏమవుతుంది, మనకి నామ రుచి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే సబ్జెక్టు ముందు చెప్పుకున్నాం కదా, మనము ఈ యొక్క 10 అపరాధాలు కూడా చేయకుండా మనము ఈ యొక్క నామజపం చేయాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక మనిషి ఈ విధంగా వినమ్ర భావాన్ని కలిగి ఉంటాడో, అప్పుడు మాత్రమే ఈ యొక్క నామ అపరాధాల నుంచి బయటపడి మనము ముందుకు వెళ్ళగలం అన్నమాట. తర్వాత మనము స్మరణం గురించి చూద్దాము. సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీరు స్మరణము 3వ పాయింట్ గురించి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్మరణము క్రమంగా శ్రవణ కీర్తనములు జరిగి హృదయము పవిత్రమైన పిమ్మట స్మరణము ఉపదేశింపబడినది. శ్రీమద్ భాగవతము 2.1.11 నందు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లు పలికి ఉండెను. ఏతన్నిర్విద్య మానానమిచ్చతామ కుతో భయం యోగినాం నృప నిర్నీతం హరేర్నామానుకీర్తనం. రాజా, భౌతిక బంధములన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన మహాయోగులు, భౌతిక భోగమునే కోరేడి వారలు, కేవలము దివ్య జ్ఞానము చేతనే తృప్తులైన వారలు అనేది సర్వులకు నిరంతర హరినామ సంకీర్తనమే ఉపదేశింపబడినది. భగవంతునితో కల వివిధ సంబంధములను అనుసరించి వివిధ రకములకు నామకీర్తనములు, నామానుకీర్తనము ఉన్నవి. ఈ ప్రకారము 5 రసాభావములను అనుసరించి 5 రకములకు స్మరణములు కలవు. అవి ఇట్లున్నవి: 1. భగవంతుని ఒక ప్రత్యేక రూపార్చనమును కూర్చి శోధించుట. 2. మనసును ఒక విషయముపై ఏకాగ్రపరిచి ఇతర విషయములపై ఆలోచన, అనుభూతి, కోరిక అనేది దాని కలాపములను ఉపసంహరించుకొనుట. 3. భగవంతుని ఒక ప్రత్యేక రూపంపై ఏకాగ్రత చెందుట. దీనినే ధ్యానమందురు. 4. మనస్సును భగవద్రూపం పైననే కేంద్రీకరించుట. దీనినే ధ్రువానుస్మృతి, పరిపూర్ణ ధ్యానము అందురు. 5. ప్రత్యేక రూపంపై ఏకాగ్రత చెందుట, అందు రుచి పెంపొందించుకొనుట. ఇదియే సమాధి అనబడును. భగవల్లీలను మనస్సులో ధ్యానించుట కూడా స్మరణే అనబడును. అనగా సంబంధమును బట్టి 5 రకములకు సమాధి స్థితులు సంభవమై ఉన్నవి. ముఖ్యముగా శాంతరసములోనున్న భక్తుల సమాధి స్థితి మానసిక చింతనము అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి శ్రవణ కీర్తనముల తర్వాత మనకేమిటి ముఖ్యమైనటువంటిది యొక్క స్మరణం అన్నమాట. సో ఇక్కడ స్మరణంలో గురించి మనకి ఏం చెప్పారు, భౌతిక సంబంధాలని పూర్తిగా విడిచిపెట్టిన మహాయోగులు,
భౌతిక భోగమును కోరేటువంటి వాళ్ళు కేవలం దివ్య జ్ఞానం చేతనే ఆత్మతృప్తులైన వారులు అనడి సర్వులకు నిరంతర హరినామ సంకీర్తనం ఉపదేశించబడినది. అందరికీ కూడా ఒకటే ముందు, ఏంట ముందు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అన్నమాట. సో నామ సంకీర్తనం అనేటువంటిది మొత్తం 5 రసాభావాలని బట్టి మొత్తం 5 రకాలు ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారనమాట. సో మొట్టమొదటిది ఏంటి, మనకి భగవంతుడి యొక్క రూపం గురించి మనం వెతకడము, తర్వాత మనసుని ఏకాగ్రత పరిచి దాని మీదే ఉంచి మిగతా వాటిలన్నిటిని కూడా మనం దూరంగా చేయటము, ఆ తర్వాత ప్రత్యేక రూపం పైన మనం ఏకాగ్రతగా పెంపొందించుకోవడము. సో పూర్తిగా మనం ఏంటి భగవద్ రూపం పైనే ధ్యానించడము 4వ రకము. ఈ యొక్క ధ్యానం మీద కూడా మనకి చాలా రుచి పెరిగిపోయి ఉండడం ఏమిటి, మనకి సమాధి అన్నమాట. సో మన లెవెల్ వరకు కూడా ఏమిటి యొక్క సమాధి అవన్నీ కూడా మనం చేయలేము కాబట్టి ఇంకా హై లెవెల్ కి వెళ్ళిన తర్వాత చేయగలుగుతారు భక్తులు, శుద్ధ భక్తులు అయితే కనుక. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కనుక, సో కృష్ణుడు గురించి మనం ఏవైతే కనుక లీలలు గాని ఏవైతే కనుక విన్నామో వాటినన్నిటిని కూడా మనం గుర్తు చేసుకోవాలన్నమాట. వాటిని గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ మనము వింటూ ఉండాలన్నమాట. మనసులో మనకు మనమే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎలా అయితే కనుక నెమరు వేసుకోవడం అని అంటారు అనమాట. సో ఎలా అయితే నెమరు వేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఆవు అన్నమాట. ఆవు ఏం చేస్తుంది, ముందుగా గడ్డి తినేస్తుంది. గడ్డి తినేసి వెళ్ళిపోతుంది, దాని కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ బయటికి తెచ్చుకుని దాన్నే ఖాళీగా ఉన్నప్పుడు నవ్వులుతూ ఉంటుంది. మళ్ళీ బయటికి తెచ్చుకుని లోపల లోపల నుంచి మళ్ళీ బయటికి తెచ్చుకుని మళ్ళీ అదే నవ్వులుతుంది, మళ్ళీ అదే మింగుతుంది అనమాట. దీన్ని నెమరు వేసుకోవడం అంటారు. సో అలాగే మనము కృష్ణుడి గురించి విన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం వదిలేయకూడదు అనమాట. మళ్ళీ వాటిని మనం గుర్తు చేసుకుని మళ్ళీ మనము దాని గురించే మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. దాన్ని ఏమంటారు మనకి శ్రవణం, సారీ స్మరణం అన్నమాట. సో ఈ యొక్క స్మరణమే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో భగవద్గీతలో స్వామి చెప్పారు కదా, అంతకాలే చమామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యప్రయాతి సముద్భావం నాత్ యాస్త్యత్ర సంశయ. సో మనం భగవంతుడికి మనకి చివరి పరీక్ష ఏమిటి, మనకి ఆ పరీక్షలో మనం చేయాల్సింది ఏమిటి, శ్రవణం చేయలేము, కీర్తనం చేయలేము. కానీ ఏం చేయమంటున్నారు, ఎందుకంటే కనుక మనం ఆ 2 పనులు కూడా చనిపోయేటప్పుడు చేయలేము. మనం శ్రవణం చేయాలి అంటే కనుక మన చెవులు సరిగ్గా వినపడకపోవచ్చు అప్పుడు. ఆ తర్వాత కీర్తనం చేయాలి అంటే కనుక మన గొంతు పని చేయకపోవచ్చు, నాలుక తిరగకపోవచ్చు మనకి మరణ సమయంలో. కానీ ఒక విషయం మాత్రం మనం తప్పకుండా చేయగలం. ఏంటి ఆ విషయము, స్మరణం. భగవంతుడి యొక్క నామాన్ని గాని ఆయన యొక్క రూపాన్ని గాని మనం తెచ్చుకోగలిగితే కనుక మన ఎగ్జామ్ లో, అల్టిమేట్ ఫైనల్ ఎగ్జామ్ లో మనము పాస్ అయిపోయినట్టే. ఒకవేళ గుర్తు తెచ్చుకోలేదు, మనము వేరే విషయాలు ఏవో గుర్తు తెచ్చుకున్నాము అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ లైఫ్ లో ఎగ్జామ్కి వెళ్ళాలి. సో ఆ ఎగ్జామ్ బాగా రాయాలంటే కనుక మనం ఏం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి మనము, స్మరణం. ఇక స్మరణం అనేటువంటిది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాతది 4వది ఏమిటి మనకి, పాద సేవనం. పాద సేవనం అనేటువంటి విషయం చూద్దాం. శాంతి మాతాజీ పాద సేవనం గురించి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్మరణం, పాదసేవనం మనిషికి గల రుచి శక్తిని అనుసరించి శ్రవణ కీర్తన స్మరణముల పిదప పాదసేవనము అనగూడును. భగవత్ చరణార విందములను నిరంతరము స్మరించినప్పుడు ఆ స్మరణము పరిపూర్ణమగును. భగవత్ చరణార వింద స్మరణమున గాఢానురక్తియే పాదసేవన మనబడును. పాదసేవన మనడి పద్ధతి యందు మనిషి అనురక్తుడైనప్పుడు భగవద్ రూపమును గాంచుట, భగవద్ రూపమును స్పృశించుట, భగవద్ రూపమునకు ఆలయమునకు ప్రదక్షిణలు చేయుట, భగవద్ దర్శనమునకై పూరి జగన్నాథము, ద్వారక, మధుర వంటి తీర్థస్థానములను దర్శించుట, గంగా యమునలలో స్నానమాడుట వంటి పలు కార్యములు దాని యందు క్రమముగా చోటు చేసుకొనగలవు. గంగా స్నానము వైష్ణవ సేవ కూడా తదీయోపాసనమే అనబడును. అది కూడా పాదసేవనమే. తదీయ అనగా భగవత్ సంబంధమున అని అర్థము. వైష్ణవులను, తులసీదేవిని, గంగా యమునలను సేవించుట పాదసేవనము నందే చేర్చబడినది. ఈ పాదసేవన పద్ధతులన్నీయును ఆధ్యాత్మిక జీవనమున త్వరిత పురోగతికి దోహదపడగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక పాద సేవనం గురించి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట.
ఎప్పుడైతే శ్రవణం, కీర్తనం, స్మరణం ఈ మూడు కూడా మనం చేస్తే కనుక ఏమవుతుంది, తర్వాత మనకు వచ్చేటువంటిది ఏంటి అంటే కనుక పాద సేవనం. ఎందుకంటే కనుక మనం కృష్ణుడి గురించి ముందు వింటాము, శ్రవణం, తర్వాత ఏం చేస్తాము అనేక నామాన్ని గురించి కీర్తిస్తాము. సో తర్వాత మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ 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 మనము గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అప్పుడు ఏమవుతుందంటే కనుక భగవంతుడికి మనం సేవ చెయ్యాలి అని చెప్పి మనకి అనిపిస్తుంది అనమాట. సో ఆ భగవంతుని యొక్క పాద పద్మాల పట్ల మనకి చాలా ఆసక్తి పెరుగుతుంది అనమాట. సో ఆయన్ని చూడాలి, ఆయన ఎలా ఉంటారో తెలుసుకోవాలి, ఆయన ఎక్కడ ఉంటారు. సో మన ఊర్లో కూడా దేవస్థానంలో ఉంటారు, టెంపుల్స్ లో ఉంటారు. సో కాబట్టి ఆయనకి టెంపుల్ కి వెళ్ళాలి, వెళ్ళి ఆయనకి ఏమైనా సేవ చేయాలి, వెళ్ళేటప్పుడు ఆయనకి ఏమైనా పళ్ళు లేకపోతే పువ్వులు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి, ఆయనకి సేవ కోసం ఏమైనా చేయాలి, ఆయన ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయాలి, ఇవన్నీ కూడా అనిపిస్తుంది. అది అనిపించిన తర్వాత ఇంకా ఆయన ఎక్కడ ఉంటారు, పూరిలో ఉంటుందంట, బాగా ఉంటుందంట, ఇంకా ఆయన అక్కడ ఇంకా చాలా బాగుంటుందంట. లేకపోతే మధురలో ఆయన ఉంటారు, బృందావనంలో ఉంటారు, మాయాపూర్లో ఉంటారు ఆయన. సో అక్కడికి వెళ్తే ఇంకా చాలా స్పిరిచువల్ గా చాలా బాగుంటుంది అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకు కూడా అటువంటి ప్రదేశాలకి వెళ్ళాలి అని అనిపిస్తుంది. వెళ్ళాలి అంటే కనుక ఇది ఎలా వెళ్తాం మనము, అక్కడ కూడా నడుచుకుని వెళ్ళాలి. అంటే కనుక కొంత దూరం వరకు వేరే ప్రయాణ సాధనాలు ఉపయోగించినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నడవాలి కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవస్థానానికి వెళ్ళడానికి నడవాలి, లేకపోతే రథయాత్ర ఏమన్నా జరుగుతుంటే కనుక నడవాలి, ఆ పుణ్యక్షేత్రాలకి టెంపుల్స్ కి వెళ్ళడానికి కూడా నడవాలి మనం. సో ఇదంతా కూడా మనకి ఏమొస్తుంది, అవన్నీ కూడా మనకి పాద సేవనంలోనే వస్తాయి. అదే విధంగా వైష్ణవుల యొక్క పాద పద్మాల్ని సేవించడము, తులసీదేవిని సేవించడము, ఆ తర్వాత గంగా యమునల్లో స్నానం చేయడము, సో వాటికి కూడా సేవ చేయడము, ఈ గంగా యమునలకి అన్ని ఇవన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి మనకి, ఈ యొక్క పాద సేవనంలోకి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో పాద సేవనం చేస్తే కనుక ఏమవుతుంది, మనం చాలా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చాలా త్వరితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఆ తర్వాత అర్చనం గురించి చెప్తున్నారు. ఈ యొక్క అర్చనం చాలా ఉంది. సో లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ, మీరు అర్చనము దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీమద్ భాగవతమునందు వివరింపబడినది వరకు చెప్పండి. ఆ తర్వాత కనుక మంత్రదీక్షులై దగ్గర నుంచి సుభారత్నం మాతాజీ, మీరు సంతానం యొక్క పోషణలోనే నెలకొనవలెను. తర్వాత శాంతకుమారి మాతాజీ, గురుదేవుడు దగ్గర నుంచి మీరు లాభమును బడయవలెను వరకు చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. అర్చనము పాదసేవానంతరము వచ్చున్నది అర్చనము, శ్రీ విగ్రహారాధనము పద్ధతి. మనుజుడు అర్చనా పద్ధతి యందు అభిరుచి కలవాడైనచో ప్రామాణిక గురువును తప్పక ఆశ్రయించి ఆ విధానమును నెరవేర్చవలసి ఉండును. అర్చనకు సంబంధించినట్టి గ్రంథములు అనేకములు కలవు. వానిలో ముఖ్యమైనది నారద పంచరాత్రము. ఈ యుగమున అర్చనకు పంచరాత్ర విధానమే ప్రత్యేకంగా ఉపదేశించబడినది. అర్చనలో భాగవత పద్ధతి, పాంచరాత్రిక పద్ధతి అనుచు రెండు పద్ధతులు కలవు. శ్రీమద్ భాగవతం నందు పాంచరాత్రిక అర్చనా పద్ధతి ఉపదేశింపబడలేదు. ఏలయనగా కలియుగమునందు శ్రీ విగ్రహారాధనము లేకపోయినను కేవలము శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవనముల చేతనే సమస్తము చక్కగా వనగూడగలదు. దీనిని గూర్చి రూపగోస్వామి ఇట్లు పలికియుండిరి. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షద భవద్వైయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మి పృథుః పూజనే అక్రూరస్త్వభివందనే కవి పతిద్ధాస్త్యేథ సఖ్యేర్జున సర్వస్వాత్మనివేదనే బలిరభూత్ కృష్ణాస్తిరేషాం పరం. పరీక్షణ్ మహారాజు కేవలము శ్రవణము చేత, సుఖదేవ గోస్వామి కీర్తనము చేత, భక్త ప్రహ్లాదుడు భగవత్ స్మరణము చేత ముక్తిని బడిశ్రీ. లక్ష్మీదేవి భగవత్పాద పద్మ సేవచే పూర్ణత్వమును బడిసినది. పృథు మహారాజు శ్రీ విగ్రహారాధనము చేత, అక్రూరుడు వందనము చేత, ఆంజనేయుడు దాస్యము చేత, అర్జునుడు భగవంతునితో సఖ్యము చేత, బలిచక్రవర్తి సమస్తమును కృష్ణసేవకు అర్పణము కావించుట చేత ముక్తిని బడిసియుండిరి. ఈ మహాభక్తులందరూ ఒక్కొక్క పద్ధతిని అనుసరించి భగవత్ సేవలో నెలకొనిన అందరూ ముక్తిని బడిసి భగవద్ధామమును చేరిరి. ఈ విషయము శ్రీమద్ భాగవతమునందు వివరించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
కనుక మంత్రదీక్షితులైన భక్తులు నారద పంచరాత్రం అనుసరించి ఆలయములో శ్రీ విగ్రహారాధనమును కావించవలెను. ముఖ్యంగా ఐశ్వర్యవంతులై గృహస్థ భక్తులకు ఈ విగ్రహారాధన పదము గట్టిగా ఉపదేశించబడింది. ఐశ్వర్యవంతుడైన గృహస్థ భక్తుడు తన కష్టార్జితమును భగవత్ సేవలో నియోగించకున్నచో పిసినారి అని పిలువబడును. దేవతార్చనకై బీతభత్యములు ఇచ్చి బ్రాహ్మణులు నియోగించరాదు. స్వయముగా ఈ శ్రీ విగ్రహారాధన యందు నెలకొన డబ్బిచ్చి సేవకుల్ని ఆ కార్యములో వినియోగించ వాడు సోమరియే. అట్టివాడు చేయించెడి శ్రీ విగ్రహారాధన కృత్రిమమై ఉన్నది. ఐశ్వర్యవంతుడు గృహస్థు శ్రీ విగ్రహారాధనకు విస్తృతమైన పూజా సామాగ్రిని ఏర్పాటు చేయగలడు కనుక అట్టి వారికి ఆ కార్యము తప్పనిసరి అయినదని చెప్పబడినది. మా కృష్ణ చైతన్యోద్యమం బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఉన్నప్పటికీ ఆలయమునందలి అర్చనలు మాత్రం ముఖ్యముగా గృహస్థుల చేతనే నిర్వహింపబడును. బ్రహ్మచారులు సన్యాసులతో పాటు ప్రచారమునకు వెడలగా వానప్రస్థులు సన్యాసాశ్రమం స్వీకరణం సన్నద్ధులగుచుందురు. గృహస్థ భక్తులు సాధారణంగా లౌకిక కలాపములందే నియుక్తులై ఉందురు కనుక శ్రీ విగ్రహారాధనను చేపట్టినచో పతనము నిశ్చయముగా కలుగగలదు. అర్చనమనగా విధి నియమములను తూచా తప్పక పాటించుటయనే భావము. అది మనిషిని భక్తిలో స్థిరముగా నిలపగలదు. గృహస్థ భక్తులు సంతానమును కలిగి ఉందురు కనుక చిన్న పిల్లలు ఒడిలో ఉపాధ్యాయులు పిల్లలు రక్షణా భారమును స్వీకరించినట్లుగా ఇంటి అందలి ఆడవారు తమ సంతానం యొక్క పోషణలో నెలకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ బడిలో మాట బడిలో హరే కృష్ణ ప్రభు. అర్చనలు కూడా శ్రవణ కీర్తనలతో గురుదేవుడు వసిగినట్టి గురుదేవుడు వస్తున్నట్టు చక్కని ఏర్పాటు నిర్దేశం అనుసరించి గృహస్థ భక్తుడు అర్చనా విధిని చేపట్టవలసి ఉన్నది. ఆలయం నందు శ్రీ విగ్రహారాధనను చేపట్టదాని వారికి అగ్ని పురాణం ఇచ్చి చెప్పబడింది. పరిస్థితుల కారణమున అర్చన చేయదాలని గృహస్థుడు కనీసము ఆ సేవా కార్యము కనులార వీక్షించగలడు. ఆ విధంగా అతడు జీవన సాఫల్యం పొందగలడు. శ్రీ విగ్రహ ఆరాధన యొక్క ముఖ్య ప్రయోజనము సదా శుచి శుభ్రతలను పాటించి గృహస్థ భక్తుల శుచిత్వమునకు నిజమైన దృష్టాంతముగా అలరారవనం. అర్చనము కూడా శ్రవణ కీర్తనతో పాటుగా నిర్వహించడం కనుకని ప్రతి మంత్రములకు చివర నమః అని పదము జతకూర్చబడింది. అన్ని మంత్రములందు విశేషమగు శక్తి ఉన్నది. గృహస్థ భక్తులు వాని నుండి లాభమును పడేయబడింది. నమః అను పదము చివరన ఉన్నట్టు మంత్రము అనేకములు కలవు. కానీ మనుషుడు పవిత్ర హరినామములు కీర్తించినతో నమః అను పదములకు పెక్కుమార్లు ఒల్లించిన ఫలములను పొందగలడు. ఆ ప్రకారం హరినామ కీర్తన ద్వారా అతడు ప్రేమ భక్తి స్థితిని చేరగలడు. అయినట్టు మంత్రదీక్ష యొక్క అవసరం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు అవకాశం కలదు. ప్రమాణికమగు బౌద్ధేమ పర్వంతము ఆధ్యాత్మిక జీవన పురోగతిని బడియుటకు హరినామ కీర్తనం ఒక్కటే సరిపోయినను భౌతిక దేహమును కలిగి ఉన్న కారణమున మనిషి కలుషితుడయ్యేటి అవకాశం ఉన్నదని పలుకుటే దానికి సమాధానం కాగలదు. అందువలన అర్చనా విధి ప్రత్యేకంగా బలపరచబడినది కనుక మనుషుడు భాగవతానిది పంచరాత్రికి ఇది ఎన్నిటి వలన లాభము పడేయగలడు. అర్చనమునందు అంతే మాతాజీ, అంతే అంతే. హరే కృష్ణ హరే కృష్ణ. సో మనకి ఈ యొక్క 4 రకాలైనటువంటి యొక్క భక్తి విధానాలు అన్నమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం 4 చూసాం. ఆ తర్వాత యొక్క అర్చనము అనేటువంటిది 5వ పద్ధతి అన్నమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట అర్చనం అన్నమాట. సో అర్చనంలో రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. కానీ ఏమిటంటే కనుక కలియుగంలో మనము చేయగలిగినది ఏమిటి అని అంటే కనుక
సో కలియుగంలో మనకి చేయగలిగింది ఏమిటి అంటే కనుక పాంచరాత్రిక విధి అన్నమాట. సో నారదముని మనకి ఒక పాంచరాత్రిక విధి ఇచ్చారన్నమాట. సో శ్రీమద్ భాగవతంలో 2 రకాలైనటువంటి విధులు మనకి ఇచ్చారన్నమాట. ఒకటి భాగవత విధి, రెండవది పాంచరాత్రిక విధి అన్నమాట. సో భాగవత విధి అంటే కనుక మనకి శ్రవణం, కీర్తనం, విష్ణు ఏవైతే కనుక శ్రీమద్ భాగవతంలో మనకి చెప్పారో అవంతా కూడా మనకి భాగవత విధి అన్నమాట. తర్వాత రెండవది ఏమిటి, మనకి పాంచరాత్రిక విధిలో చెప్పబడినటువంటి యొక్క శ్రీ విగ్రహాన్ని మనం అర్చించడం అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏంటంటే కనుక మనకి 2 రకాలైనటువంటి పద్ధతులను కూడా మనకి ఇచ్చారనమాట. సో భాగవత విధి కూడా చేయాలి మనము, అదే విధంగా పాంచరాత్రిక విధిలో చెప్పినట్లు మనము యొక్క శ్రీ విగ్రహాన్ని కూడా మనము పూజించాలి. 2 రకాలైనటువంటి విషయాలు కూడా చేయాలి. అప్పుడు ఏంటంటే కనుక మన యొక్క ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇక నవవిధ భక్తుల్లో ఒక్కొక్క భక్తికి కూడా ఒక్కొక్క ఆచార్యులు ఉన్నారనమాట. సో మనం చాలా సార్లు చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ శ్రవణానికి ఎవరు అంటే కనుక ఎవరండి శ్రవణానికి మనకి ఆచార్యులు? శ్రవణం. కీర్తనానికి, స్మరణానికి, తర్వాత పాదసేవకి, శ్రీ విగ్రహారాధనకి, వందనానికి ఎవరు? దాస్యానికి, తర్వాత సాఖ్యానికి ఎవరు? సాఖ్యానికి ఆత్మ నివేదన బలి మహారాజు. సో వీళ్ళందరూ కూడా ఆచార్యులు అన్నమాట. సో యొక్క నవవిధ భక్తుల్లో వీళ్ళందరూ కూడా ఏమిటి, ఏదో ఒక్కదాన్ని పెర్ఫెక్ట్ గా చేసినా చాలు అన్నమాట. వాళ్ళందరూ కూడా ముక్తిని సాధించారు. సో అలాగే మనం కూడా ఇక 9 రకాలైనటువంటి భక్తుల్లో ఏ ఒక్కదాన్ని మనం పెర్ఫెక్ట్ గా చేసినా సరే మనకు కూడా అదే ఫలితం లభిస్తుంది అన్నమాట. సో కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఎవరైతే ఐశ్వర్యవంతులైనటువంటి గృహస్థ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి స్పెసిఫిక్ గా ఒక పెద్ద పారాగ్రాఫ్ రాశారు మనకి శ్రీల ప్రభుపాద్ గారు ఇక్కడ. సో మనం ఏం చేయాలి, మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి వేరే వాళ్ళ చేత చేయించడము, లేకపోతే కనుక మనము బద్ధకంగా ఉండడము, ఇవన్నీ కూడా చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు, మనం ఏంటంటే గృహస్థుల కింద ఉంటే కనుక ఏమవుతుంది, మనము ఎన్నో భౌతిక కార్యకలాపాల్లో మనం అంతా నెలకొని ఉంటాం, మనం ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం. కానీ ఏమవుతుంది, ఆ ధనాన్ని కనుక మనము ఆ యొక్క ఏంటి ధనము అంటే కనుక లక్ష్మీదేవిని మనం ఎక్కడ ఉపయోగించాలి, ఆ యొక్క నారాయణుడు లేకపోతే విష్ణువు కృష్ణుడి యొక్క సేవలో మనము ఆ యొక్క ధనాన్ని ఉపయోగించాలన్నమాట. అప్పుడే ఆవిడ లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది అనమాట. లేకపోతే ఆవిడ్ని తీసుకుని వచ్చేసి ఆ యొక్క విష్ణువుకి మనం దూరంగా పెడితే కనుక ఆవిడ సంతోషంగా ఉండదు అనమాట. సో విష్ణు యొక్క సేవలో ఉపయోగిస్తేనే ఆవిడ చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు. సో యొక్క గృహస్థు భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు రకరకాల లౌకిక కార్యకలాపాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కనుక విగ్రహారాధన చేయకపోతే ఏమవుతుందంట, వాళ్ళు పతనం చెందుతారు. ఒకవేళ మనకి ప్రభుపాద్ గారు చాలా చోట్ల రాస్తారనమాట. సో ఏవైతే కనుక మన యొక్క శక్తి వంచన లేకుండా సో భగవంతునికి ఆ యొక్క ఏవైతే కనుక ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా చాలా గ్రాండ్ గా చేయాలన్నమాట. ఇంకా గృహస్థ భక్తులకి చెప్తారనమాట ప్రభుపాద్ గారు. సో మన ఇంటిలో కూడా మనం ఏం చేయాలి, మనకి స్థాయిని బట్టి మనము ఆ యొక్క విగ్రహాలని మనము ఇంట్లో ఉంచుకుని పూజ చేయాలన్నమాట. మనం ఆ విగ్రహాలని పూజ చేయడం కూడా ఎలా చేయాలి, పిసినారి లాగా పూజ చేయకూడదు. ఆ విగ్రహాలకి కావాల్సినటువంటి రకరకాల పువ్వులు, ఆహార పదార్థాలు, ఆ యొక్క విగ్రహానికి మంచి మంచి బట్టలు వేయడము, సో అగరబత్తులు, అదే విధంగా మంచి దీప నైవేద్యాలు అన్ని కూడా మనము అరేంజ్ చేయటమే కాకుండా మనము ప్రతిరోజు కూడా ఆ యొక్క విగ్రహాలకి సేవ చేయాలన్నమాట. సో ఆ విధంగా విగ్రహాలకి సేవ కూడా చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మన యొక్క వనరులే కాకుండా మన యొక్క సమయాన్ని కూడా మనము ఆ యొక్క విగ్రహం యొక్క సేవలో ఉంచుతాం అన్నమాట. ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఆ విధంగా ప్రతిరోజు కూడా మనం ఒకే పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒకే రకమైనటువంటి సేవ చేస్తున్నాం ఎవరికైనా సరే, ఏమవుతుంది కొన్నాళ్ళకి మనకి సంబంధం ఏర్పడిపోతుంది కదా. అలాగే మనము మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు అన్నమాట, జగన్నాథుడు గాని, సో ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే కనుక కుదిరితే కనుక గృహస్థ భక్తులు ఇంట్లో విగ్రహాలకి
వాళ్ళ ఇంట్లోనే విగ్రహాలు పెట్టుకుని ఆ యొక్క విగ్రహాలకి సేవ చేయాలన్నమాట. సేవ చేస్తే కనుక ఏమవుతుంది, ఆ యొక్క విగ్రహాలతోటి మనకి ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ప్రతిరోజు కూడా ఆ విగ్రహాన్ని చూసుకోవడానికి మనం సమయం వెచ్చిస్తాము. సో సేవ చేయడానికి వాడతాం మనం ఆ యొక్క సమయాన్ని అంతా కూడా. అప్పుడు ఏమవుతుంది, ఆ సమయం అంతా కూడా చాలా పెర్ఫెక్ట్ గా అవుతుంది. ప్రతిరోజు చేయాలి. ఏదో నాకు ఆదివారం కదా, ఈ రోజు ఖాళీగా ఉంటాను కదా, ఈ రోజు ఆయనకి నేను సేవ చేస్తాను కాకుండా, సో ప్రతిరోజు కూడా మనం కుదిరినంత వరకు కూడా ఈ విధంగా చేయాలన్నమాట. ఒకవేళ కనుక పురుషులు చేయలేకపోతే కనుక స్త్రీలైనా చేయొచ్చు, స్త్రీలు చేయలేకపోతే కనుక పురుషులైనా సరే ఎవరో ఒకళ్ళు తప్పకుండా ఆ యొక్క విగ్రహానికి మనము పూజాధికాలు అవన్నీ కూడా ప్రతిరోజు చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ప్రభుపాద్ గారు ఏం చెప్తారంటే కనుక, గృహస్థ భక్తులు ధనవంతులైనటువంటి భక్తులు ఎలా చేయాలి, పిసినారి కింద కాదు, చాలా గ్రాండ్ గా చూసుకోవాలంట ఆ యొక్క విగ్రహాలను కూడా. చాలా గ్రాండ్ గా మంచిగా బట్టలన్నీ కూడా అరేంజ్ చేయడము, మంచిగా యొక్క పూజా మందిరాన్ని రెడీ చేసుకోవడము, వాళ్ళందరికీ కూడా సింహాసనాలు ఆసనాలు అన్ని కూడా రెడీ చేసుకోవడము, సో పూమాలలో పెట్టడము, రోజు అన్ని కూడా చాలా గ్రాండ్ గా చేయాలని చెప్పి ప్రభుపాద్ గారు ఇంకా వేరే భాషల్లో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఆ విధంగా చేస్తే కనుక మనం ఏమవుతుంది, యొక్క అర్చనా విధిని చేపడితే కనుక ఏమవుతుంది, సో మనము చాలా శీఘ్రంగా యొక్క భక్తిలో ముందుకి వెళ్తాం అనమాట. లేకపోతే ఇక విగ్రహాధన చేయకపోతే కనుక ఏమవుతుంది, గృహస్థులు పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి, ఒకవేళ కనుక మనము ఏదైనా పరిస్థితుల వల్ల సేవ డైరెక్ట్ గా చేయలేకపోతే కనుక కనీసము కళ్ళారా మనము ఆ యొక్క సేవ ఏదైతే చేస్తున్నారో, టెంపుల్లో ఏదైతే చేస్తున్నారో, ఆరతి ఏదైతే చేస్తున్నారో వాటిలన్నిటిని కూడా మనము చూడాలన్నమాట. సో ఈ యొక్క ఇంకా విగ్రహారాధన చేయాలంటే కనుక ఏం చేయాలి మనము, దానికి ప్రీ రిక్విజిట్ ఏమిటి, విగ్రహాధన చేయాలంటే కనుక మనము క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి విగ్రహాలు ఉన్నారు అని అంటే కనుక. అదే విధంగా మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా రెండు రకాల క్లీన్లీనెస్. ఒకటి మన యొక్క శరీరాన్ని క్లీన్ గా ఉంచుకోవాలి, మన ఇంటి చుట్టుపక్కలంతా కూడా క్లీన్ గా ఉంచుకోవాలి, అదే విధంగా మన యొక్క మనస్సును కూడా మనము క్లీన్ గా ఉంచుకోవాలన్నమాట. సో విగ్రహారాధన చేయాలి అంటే కనుక శుచిత్వానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలన్నమాట మనం. సో ఇక విగ్రహం యొక్క మంత్రాలన్నీ కూడా చదివేటప్పుడు ఏమవుతుంది, మనం నమః నమః అని అంటాం అనమాట. సో కానీ ఏంటంటే కనుక హరినామ సంకీర్తనం చేస్తే గనక మనం ఎక్కడికి తీసుకువెళ్తుంది, మనకి హరినామ సంకీర్తనము శుద్ధనామం చేస్తే గనక మనల్ని ప్రేమ భక్తి స్థాయికి తీసుకుని వెళ్తుంది. కానీ కొంతమంది అడగచ్చు అన్నమాట, సో ఒక హరినామం ఉంటే చాలు కదా, మరి దీక్ష ఎందుకు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారన్నమాట. కానీ మనకి భౌతిక దేహం ఉంది కాబట్టి, మనకి కలుషితులం అవుతాం కాబట్టి మనం ఏం చేయాలి, ఇక దీక్ష అనేటువంటిది తీసుకోవాలన్నమాట. సో కాబట్టి రెండు రకాల పద్ధతుల్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఒకటి భాగవత విధి, రెండవది పాంచరాత్రిక విధి అన్నమాట. సో అర్చనంలో కూడా రెండు రకాలైనటువంటివి విధానాలు ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ అర్చన చేసేటప్పుడు మొత్తం మనకి 64 అపరాధాలు ఉన్నాయన్నమాట. ఇవి చెయ్యకూడనటువంటివి అన్నమాట. సో తెలుసో తెలియకో మనం వీటిని చేస్తూ ఉంటాం టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా మనం. సో ఎవరైనా గమ్మున ఎవరైనా చెప్తే కూడా మనం ఒక్కొక్కసారి అర్థం చేసుకోవాలన్నమాట. సో నామాపరాధాలు ఉన్నాయి. సో వాటిల్లో మనం ఈ రోజు ఎంతవరకు అయితే గనక అంతవరకు మనము చదువుకోవడానికి కొంచెం ప్రయత్నిద్దాము. సో మొదటి ఫస్ట్ 31 అపరాధాలు ఏవైతే సేవా అపరాధాలు అన్నమాట. ఇవన్నీ కూడా నామాపరాధాలు కాదు, సేవా అపరాధాలు. ఇవన్నీ కూడా జరగకుండా చూడాలన్నమాట మనము. సో ఆ చందన మాతాజీ మీరు అర్చనము ఆ పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత చందన మాతాజీ మీరు అర్చనము అనేటువంటి పారాగ్రాఫ్ ఉంది కదా, 2 విభాగాలు కలవాలి, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోపాధ్యాయులు. అర్చనం నందు 2 విభాగములు కలవు. ఒకటి విశుద్ధమైనది కాక, రెండవది సకామ కర్మ మిశ్రితము స్థిర చిత్తులైన వారికి అర్చనం తప్పనిసరి అయినది. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, శ్రీ నరసింహ చతుర్దశి వంటి పలు రకములైన ఉత్సవములు కూడా అర్చన పద్ధతిలోనే చేర్చబడింది. అనగా ఈ ఉత్సవములను నిర్వహించుట గృహస్థ భక్తులకు తప్పనిసరి. ఇప్పుడు అంతే మాతాజీ, అంతే. సో
ఈ యొక్క గృహస్థ భక్తులకి అర్చన అనేటువంటిది చాలా కంపల్సరీ అన్నమాట. ఆప్షన్ ఏం కాదు, ఇది ఆప్షన్ ఏం కాదు, కంపల్సరీ. ఏదైనా ఉత్సవాలు జరిగినాయి అనుకోండి, కృష్ణాష్టమి కానీ, జన్మాష్టమి కానీ, నరసింహ చతుర్దశి కానీ, శ్రీరామనవమి కానీ జరిగితే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకి మనం చక్కగా అన్ని రకాలైనటువంటి భోగాలన్నీ కూడా రెడీ చేసి పెట్టాలి. ఆ రోజు స్పెషల్ గా ఆయనకి ధూపదీప నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పించాలి, సేవ చేయాలి, ఆయన్ని తలుచుకోవాలి. ఆయన ఎలాగా మనము ఎంతో కరుణతోటి ఆయన మన ఇంటికి మన యొక్క సేవని పొందడానికి ఆయన వచ్చారు అనేటువంటి భావనతోనే మనము ఆయనకి సేవ చేయాలన్నమాట. ఇప్పుడు మనము ఎటువంటి సేవా అపరాధాలు చేయకూడదు. ఇవేంటంటే కనుక కొన్ని అపరాధాలు మనము టెంపుల్లో అన్నమాట, గుడిలో ఉన్నటువంటి భగవంతుడు చేయకూడదు. కొన్ని అపరాధాలు మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఉన్నటువంటి డ్యూటీకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అనమాట, మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకి. కానీ టెంపుల్లో ఉన్నటువంటి డ్యూటీస్కి అనమాట, విగ్రహాలకి నో రిలాక్సేషన్ ఇవన్నీ కూడా. అవి ఏంటనేది మనము ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి. మొట్టమొదటిది ఏమిటి అని అంటే కనుక, మనము ఆలయానికి మనము చెప్పులతోటి వెళ్ళకూడదు, పాదరక్షలతోటి వెళ్ళకూడదు అనమాట. అలాగే మనము పల్లకి మోయించుకుని మనము టెంపుల్లోకి వెళ్ళకూడదు. తర్వాత ఏమిటి, పండగలు ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు మనం కంపల్సరీగా చెయ్యాలి, చేయకుండా ఉండకూడదు అనమాట. తర్వాత మళ్ళీ విగ్రహం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము దండవత ప్రణామాలు చేయాలి. పురుషులైతే దండవత ప్రణామాలు, స్త్రీలైతే పంచాంగ ప్రణామాలు, హాఫ్ దండవత్. అది చేయాలన్నమాట తప్పకుండా. ఇంకొకటి ఏమిటి, మనము భోంచేస్తే గనక చేతులు కడుక్కోకుండా ఆయనకి నమస్కారం చేయడము, ఎంగిలి చేతులతో నమస్కారం చేయడం అన్నమాట. తర్వాత మళ్ళీ ఏదో స్టైలిష్ గాను ఇలాగ ఒంటి చేతులతోటి ఇలాగ సెల్యూట్ కొట్టడము, లేకపోతే ఇలా పెట్టడము, ఇలా కాదు, రెండు చేతులతో ఆయనకి నమస్కారం చేయాలన్నమాట. తర్వాత ఏమిటి, విగ్రహానికి ఎదురుగా మనం ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు అనమాట. ఇవన్నీ కూడా అపరాధాలు అన్నమాట. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే కనుక, టెంపుల్లో విగ్రహానికి ఇలాగ కాళ్ళు, ఆయనకి విగ్రహానికి ముందు ఇలా కాళ్ళు చాపి కూర్చుంటారు అనమాట. కాళ్ళు ఆయనకి కనపడేలాగా పెట్టుకుంటారు, ఇంకేదో ప్లేస్ లేనట్టు, కుదరనట్టు అనమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక వైష్ణవ ఎటిక్విట్ ఏంటంటే కనుక, మన పాదాలు, స్త్రీలైతే కనుక చీరతోటి పాదాలను కప్పేసుకోవాలి, అసలు మన పాదాలు కనపడకూడదు విగ్రహానికి. పురుషులైతే కనుక ధోతితోటి కప్పేసుకోవాలి. ఒకవేళ ప్యాంట్ వేసుకుంటే కనుక వేరే ఆప్షన్ లేకపోతే కనుక అప్పుడు కూడా మనం ఏం చేయాలి, మన యొక్క పాదాలని డైరెక్ట్ గా ఇలాగ భగవంతుడి ముందు ఇలా పెట్టకూడదు. ఇది చాలా తప్పు చేస్తారనమాట చాలా మంది. ఇంకోటి ఏంటంటే కనుక, కూర్చునేటప్పుడు కొంతమంది ఇలాగా కూర్చుని రకరకాల పొజిషన్ లో కూర్చుని కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకోవడము, లేకపోతే కనుక పాదాలను పట్టుకుని ఇలా కూర్చుంటారు అనమాట. అసలు పాదాలను పట్టుకోకూడదు, మనం పట్టుకుంటే కనుక వెంటనే చేతులు కడుక్కోవాలి. విగ్రహారానికి ఎదురుగా కాళ్ళు చాచి కూర్చోవడము, ఆ తర్వాత మోకాళ్ళు ఇలా చేతులతో బంధించుకుని రకరకాల విధాలుగా కూర్చోవడము, అదేవిధంగా విగ్రహానికి ముందు పడుకోవడము. విగ్రహానికి ముందు మనం ఏమీ తినకూడదు. ఆ తర్వాత విగ్రహం ముందు మనము అబద్ధం ఆడకూడదు. విగ్రహం ముందు వేరే వాళ్ళందరినీ కూడా గట్టిగా సంబోధించడం కానీ, పిలవడం కానీ చేయకూడదు. ఆ యొక్క విగ్రహం ముందు మనము అక్కర్లేనటువంటి విషయాలు అన్నమాట, గాసిప్స్, సామాజికమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోకూడదు. ఇంకా ఏమిటంటే, విగ్రహం ముందు ఏడవకూడదు, మనం గట్టిగా ఏడవకూడదు. ఆ యొక్క విగ్రహం ముందు వేరే వాళ్ళతోటి మనము వాగ్వివాదాలు చేయకూడదు. ఆ తర్వాత ఆ యొక్క విగ్రహం ముందు ఎవరిని కూడా నువ్వు అలా చేయాల్సిందే, ఇలా చేయాల్సిందే అని చెప్పి శాసించకూడదు అనమాట. ఆ విగ్రహం ముందు మనం ఇంకేం చేయకూడదు, మన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ముద్దాడము, వాళ్ళని ఎత్తుకోవడము, వాళ్ళని ఇలాగ నెమరడము, ఇవన్నీ కూడా చేయకూడదు విగ్రహం ముందు. ఆ యొక్క విగ్రహం ముందు ఎవరిని మనం తిట్టడం కానీ, గట్టిగా చెప్పడం కానీ, అవన్నీ కూడా చేయకూడదు అనమాట. ఇంకేం చెప్తున్నారు, విగ్రహం ముందు మనము కంబళి కప్పుకోకూడదంట. విగ్రహం ముందు మనం ఎవరిని కూడా తిట్టకూడదు. విగ్రహం ముందు మనం ఇతరులని పూజించకూడదు. వేరే వాళ్ళని ఎవరిని కూడా మాల వేయడం, దండలు వేయడం, అవన్నీ కూడా చేయకూడదు. విగ్రహం ముందు ఎవరిని పూజించకూడదు. విగ్రహం ముందు మనము తప్పుడు మాటలు మాట్లాడకూడదు. విగ్రహం ముందు మనము ఫౌల్ ఎయిర్ అనమాట, ఆవలించడం కానీ, లేకపోతే ఫౌల్ ఎయిర్ వదలడం కానీ, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇంకా ఏమిటి, మనం ఎంతో చాలా బాగా ఆ యొక్క విగ్రహానికి అర్చన అవన్నీ కూడా చేయించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా సరే మనం పిసినారిగా తక్కువగా చేయించడం అన్నమాట.
సో ఆ తర్వాత విగ్రహానికి నైవేద్యం పెట్టకుండానే మనం తినడము. అదే విధంగా ఆ యొక్క కాలంలో దొరికేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నైవేద్యం పెట్టకుండా ఉండడం అన్నమాట. సో ఆ తర్వాత ఇంకా ఆ నైవేద్యాన్ని మనం ఎటువంటివి పెట్టకూడదు, ఇంతకుముందు ఎవరైనా తినేసింది లేకపోతే వేరే ఒకళ్ళకి పెట్టేసినటువంటి ఆహారాన్ని మనము మళ్ళీ పెట్టకూడదు అనమాట. సో ఆ యొక్క మామూలుగా రూల్ ఏంటంటే కనుక భగవంతుడికి ప్రసాదం ఆ భోగం అర్పించకుండా ఎవరికి కూడా మనము ఆహారాన్ని ఇవ్వకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇందాక కాళ్ళు చాపుకుని భగవంతుడి ముందు కూర్చోకూడదు అని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కనుక మన యొక్క విగ్రహం యొక్క బ్యాక్ వీప్ ఎప్పుడు కూడా భగవంతుడికి మనం చూపించకూడదు. సో విగ్రహం ముందు మనం ఎవరికి కూడా నమస్కరించకూడదు. సో ఇంకోటి ఏమిటి, గురుదేవుడికి మనం నమస్కరించినప్పుడు ఏం చేయాలి, తప్పకుండా మనం గురు ప్రణామ మంత్రం చదవాలి. సో ఇంకోటి ఏంటంటే కనుక విగ్రహం ముందు మనల్ని మనం గొప్పగా పొగుడుకోకూడదు. అదే విధంగా విగ్రహం ముందు మనము దేవతా నింద చేయకూడదు. ఇవన్నీ కూడా 32 అపరాధాలు అన్నమాట. వీటిని జరగకుండా మనము చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకా చాలా అపరాధాలు ఉన్నాయి, ఇంకా అవి చాలా ఉన్నాయి, అవి మనము రేపు కంటిన్యూ చేద్దాము. సో ఇవేంటంటే కనుక మనము 1-2 సార్లు మనము చదువుకోవాలన్నమాట. వీటిని మన టెంపుల్ కు వెళ్ళినప్పుడు ఈ మిస్టేక్స్ మనం చేయకూడదు. తెలియనంత వరకు ఏదో చేసాము అని అంటే కనుక ఓకే అయిపోయింది, బట్ తెలిసి మనము చేయకూడదు అనమాట. ఒకసారి మీరు అయిన తర్వాత ఈరోజు సెషన్ మళ్ళీ ఎప్పుడైతే కనుక మీరు ఫ్రీగా ఉంటారో అప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మనకి లిస్ట్ లో. ఇక్కడ ఇంకొక 32 ఉంటే మొత్తం 64 దాకా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఏంటో చూద్దాం, అవి రేపు కంటిన్యూ చేద్దాం. ఒకే రోజు అయినా సరే మనకి గుర్తుండదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు అన్నారు ప్రభుజీ. అవును, ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు. మనం గుడి చుట్టూరు ప్రదక్షిణం చేయొచ్చు, కానీ మనకి మనం ఆ గుళ్ళో ప్రదక్షిణం చేయొచ్చు. ప్రభుజీ ఇంకొక విషయం చెప్పారు ప్రభుజీ, ధనికుని టెంపుల్స్ ఎంత లో భోజనం అయ్యగారు చేయకూడదు అన్నారు ప్రభుజీ. ఏంటండి మాతాజీ? టెంపుల్స్ లో ధనుకుని ఎంత భుజించరాదు అంటున్నారు, ఏంటి ప్రభుజీ? అవును, విగ్రహం ముందు మనం తినకూడదు, ఏది కూడా తినకూడదు, తాకూడదు, తినకూడదు. ధనికుని ఇంట భుజించరాదు అంటున్నారు. ధనికుని ఇంట ఎన్నోదండి? ముందు వెనక ఏమన్నా ఉంటుందేమో. ఎంతండి? ఎన్నో నెంబరు? వరహాపురాణం నందని ఉంది ప్రభుజీ. అది రేపు చర్చించుకుందాం మాతాజీ, ఇంకా అవ్వలేదు కదా, రేపు చర్చించుకుందాం దాని గురించి. తర్వాత విషయం చెప్పారు ప్రభుజీ, గణేశుని పూజించి తర్వాత విగ్రహాలకు తేలని కూడా ఉంది కదా ప్రభుజీ. వస్తే మాతాజీ రేపు వస్తే రేపు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు చర్చించిన వాటి గురించి వరకు చదవండి, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు డౌట్, ఆత్మరక్షణ చేయకూడదా మాతాజీ? ప్రభుజీ చేయకూడదని ఇక్కడ చెప్పారు మాతాజీ క్లియర్ గా. తులసి మాత ముందు కూడా అండి. తులసి మాత, తులసికి ప్రదక్షిణ చేస్తాం కదండి. సపోజ్ ఒక్కోసారి ఆ తులసి కోట చుట్టూ ఏదైనా మొక్కలు ఉంటాయి కదండి, చుట్టూ తులసి చుట్టూరు తిరుగుతాం మాతాజీ. ఆత్మరక్షణ చేయాలంటే మన చుట్టూ తులసి కోట చుట్టూ ఏదైనా మొక్కలు ఉన్నాయనుకోండి అప్పుడు తిరగలేక ఆత్మ ప్రదర్శన చేస్తాం. ఇక్కడ మరి తులసి అని చెప్పి ఇక్కడ చెప్పలేదు మాతాజీ, యాక్చువల్ గా ఓన్లీ విగ్రహం గురించి చెప్తున్నాం కదా ఇక్కడ. తిరుగుతాం ప్రభుజీ, అది కాకుండా మన చుట్టూ మనం తులసి మాత ముందు తిరగకూడదా, అది డౌట్ అండి. అది రేపు చర్చించుకుందాం, అది ఒకసారి కనుక్కుందాం, నాకు తెలియదు అది. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. స్మరణం మీరు చెప్పారు కదా, ఈ విధంగా మనం లాస్ట్ స్టేజ్ కొంచెం మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దయచేసి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మనం లాస్ట్ టైంలో సపోజ్ మన గొంతులో రాలేదు, మనకి ఏమి తెలియలేదు అనుకుంటే సపోజ్ మన మైండ్ లో ఆ ఒక లీలలను ఏదో అనుకోవచ్చు ఆ కృష్ణుడిని. అంతే కదా మాతాజీ, భగవద్గీతలో చెప్పింది ఆయన అదే కదా, అంతకాలే చమామేవా. సో అప్పుడు కనుక ఆయన్ని తలుచుకుంటే కనుక చాలా అయిపోయింది, అంతే. స్మరించుకోగలిగితే చాలు, అంతే అంతే. ఆయన్ని అదే టెస్ట్ అండి. స్మరించుకుంటే చాలు, స్మరించుకోగలిగితే చాలు, కృష్ణుడు గుర్తుకొస్తే చాలు. తర్వాత ప్రభుజీ
మీరు ఇది జగన్నాథ యాత్రకు వెళ్తున్నారా ఎట్లా? ఏం లేదు హరే మాతాజీ, కృష్ణ ప్లాన్ ప్రభు. ఏమి లేదు మాతాజీ, ఇప్పుడు దాకా ఏం చేయలేదు. హరే కృష్ణ ఏమంటే ప్రభుజీ. సపోజ్ ఇక్కడ ఏదైనా లీవ్ దొరికితే వచ్చే ఇది ఉందా అని, ఏమంటే నేను వెళ్తున్నాను మిమ్మల్ని చూడొచ్చు కదా అని. అవునా మాతాజీ, ఏం ప్లాన్ చేయలేదు మాతాజీ, ఇంకా ఇప్పుడు దాకా ఏం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కొంచెం ఆ టైంలో అయినా వచ్చే కీర్తనములో పని అయినా చెప్పండి ప్రభుజీ. అలాగే మాతాజీ, ఏమన్నా ఉంటే ప్లాన్ చెప్తాం మాతాజీ. హరే హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. వేరే ప్రభుజీ ఇక్కడ కీర్తనంలో 198 పేజీలో ఉంది చూడండి, లాస్ట్ 2 లైన్లు. అయ్యిముక్త కులై పాస్యమానం మరియు నివృత్త తర్షేరుప గీయమానాదనుంది కదా. వంటి నామ మహిమా గానము చేటుకు కోరికలను అర్పించుటను మనిషి అని అన్నారు. కోరికలు అర్పించటము గానం అనేది ఈ రెండిటి యొక్క మీనింగ్ ఏంటి ప్రభుజీ? అర్థం కాలేదు ఇక్కడ. కోరికలను అర్పించుట అన్నారు కదా, అర్పించుటకు. అంటే కోరికలను కూడా మనము సరెండర్ చేయడం అన్నమాట. సో కోరికలను కూడా మనం వదిలిపెట్టడానికి మనం ఎలా ఉండాలి? మనము యొక్క వినమ్ర భావం కలిగి ఉండాలి. అంటే తృణాదపి సునిచేన మనం చెప్పుకున్నాం కదండి. సో దానికి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే ముక్తులై అని అన్నారు కదా ప్రభుజీ. అయ్యుముక్త కులైరు పాస్యమానం అని ఉంది చూడండి. ఎగ్జాక్ట్ అంటే గా దాని మీనింగ్ ముక్తులైన నాకు తెలియదు మాతాజీ, చూడాలి. ఒకసారి అది. సో నామ మహిమను గానం చేయడానికి, కోరికలను అర్పించడానికి కూడా మనం ఏం చేయాలి? వినమ్ర భావం కలిగి ఉండాలన్నమాట. తృణాదపి సునిచేన తరౌరపి సహిష్ణున. ఆ స్థాయిలో ఉంటేనే మనము కరెక్ట్ గా యొక్క నామాన్ని మనం చెప్పించగలం అన్నమాట. సో నామాపరాధాల నుంచి బయటపడాలంటే కూడా మనం ఏం చేయాలి? మళ్ళీ నామ మహిమని మనం గానం చేయాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. మన ఇంట్లో ఉన్న పూజా మందిరం ఎదురుగా కూడా ఆత్మ ప్రదక్షిణ చేయకూడదా ప్రభుజీ? ఇక్కడ ఇంట్లో పూజా మందిరానికి అలా చెప్పలేదు. సో ఇక్కడ పల్లకి అంటే కనుక మనం ఇంట్లోకి తెచ్చుకోం కదా. సో పల్లకి అంటే బయటే ఉంటుంది కాబట్టి అది మన ఇంట్లో పూజా మందిరానికి అప్లికబుల్ కాదు. కానీ ఏంటంటే కనుక ఆత్మ ప్రదక్షిణం చేయకూడదు అని చెప్పారంటే కనుక అది రెండింటికి కూడా అవుతుంది మాతాజీ. ఇంట్లో కూడా చేయకూడదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ప్రమాణాలు ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. బోల్. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రణామం.